సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చెప్పండి సార్ అని జేడి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జేడి, ఏం జరిగింది? రమ్య జరిగిందంతా చెప్పింది అని సాధు నాయక్ అడుగుతూ ఉంటే, అవును సార్, మీనన్ బ్రతికే ఉన్నాడు, మనం చంపింది మీనన్ డూపును మాత్రమే అని జేడి మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా? రాగిన్ గారిని చంపింది ఆ మీననే కదా, కానీ మీడియాకి మనం ఈ విషయం చెప్పలేము, ఏం చేద్దామని సాధు నాయక్ అడగటంతో, ఇప్పుడు మీనన్ బ్రతికే ఉన్నాడన్న విషయం మనం మీడియాకి చెప్పినా కూడా ఎవరు కూడా మన మాటలు నమ్మరు. సాక్ష్యాలు చూపించమంటారు, సాక్ష్యాలేమో మనం చూపించలేము. కాబట్టి మీనన్ బ్రతికే ఉన్నాడన్న విషయం కొద్ది రోజులు ఎవరికీ చెప్పలేం సార్. మీనన్ మనుషులే రాగిన్ గారిని చంపారని మనం అందరినీ నమ్మిద్దాము, త్వరలోనే మీనన్ని పట్టుకుంటాము అని జేడీ చెప్తుంటే, చూడు, ఇప్పుడు మీనన్ మళ్ళీ ఇల్లీగల్ పనులు మొదలు పెట్టకముందే పట్టుకోవాలి, మీరు త్వరగా కానివ్వండి అని సాధు నాయక్ చెప్తాడు. తర్వాత యామిని ఫోటో దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. యామిని, ఏడవకు, పొద్దున్నుంచి నువ్వు ఏమీ కూడా తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, తినమ్మా అని రేఖ బతిమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నాన్న లేని లోటు నాకు అమ్మ తీర్చింది, అమ్మ లేని లోటుని నాకిప్పుడు ఎవరు తీరుస్తారు? నాకేదైనా కష్టం బాధ వస్తే నేను ఎవరితో చెప్పుకోవాలి అని యామిని ఏడుస్తూ ఉంటే, ఊరుకో యామిని, మేమంతా ఉన్నాం కదా అని సిరి అంటుంది. కానీ నాకు అమ్మైతే లేదు కదా అని యామిని ఏడుస్తూ ఉంటే, రేఖ ఇంకా అలా మాట్లాడుకి యామిని అని ధైర్యం చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న కౌశికి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ టెర్రస్ దగ్గరికి వెళ్తుంది. అమ్మ కౌశికి అని సుధాకర్ రావటంతో, రాగిన్ గారు చనిపోవటానికి నేనే కారణం కదా బాబాయ్, మీనన్ బ్రతికే ఉన్నాడు, నేను పెన్ డ్రైవ్ ఇవ్వలేదన్న కోపంతోనే ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చానని రాగిన్ని చంపేశాడు, నేనన్నదాన్ని ఈ ఇంటికి రాకపోయి ఉంటే రాగిన్ గారు ప్రాణాలతో ఉండేవారు కదా, ఒక ఆడపిల్ల తల్లి లేనిది అయి ఉండేది కాదు కదా అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ అని కౌశికి బాధపడుతూ ఉంటే, ఇంకోవైపు జగదాత్రి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దాత్రి అంటూ కేదార్ రావటంతో, అత్తయ్య నా వల్లే ప్రాణాలు కోల్పోయారు కేదార్, ఎవరికి ఏమీ కానివ్వనని నేను నాన్నకి మాటిచ్చాను, అత్తయ్య చనిపోయారని నాన్నకు చెప్పగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు ఆయన కళ్ళు తెరవగానే అత్తయ్య నా వల్లనే చనిపోయిందని నేను ఎలా చెప్పను కేదార్, నాన్న చాలా బాధపడతారు కదా అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది. అలా జరిగిపోయింది దాత్రి, అన్నిటికీ నువ్వే కారణం అని బాధపడకు, నువ్వు కారణం కాదు అని కేదార్ చెప్తుంటే, లేదు అత్తయ్య అక్కడికి ఎందుకు వచ్చారు, నా వల్లే ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు యామిని తల్లి లేనిది అయ్యిందంటే నా వల్లే కేదార్, ఈ ఇంట్లో రాలుతున్న ప్రతి కన్నీటి బొట్టుకు కూడా కారణం నేనే కేదార్, నేనే, నేను ఈ మాట అంటున్నందుకు నాకు నేనే చాలా బాధపడుతున్నాను, ఇలా అంటానని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు, నేను చేస్తున్న పని ఎవరికి చెప్పుకోలేకపోతున్నందుకు నాకే సిగ్గుగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయ్ కేదార్ అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అత్తయ్య యామినిని నన్ను వేరుగా చూడలేదు, సొంత కూతురులాగానే పెంచి పెద్ద చేసింది, అసలు అత్తయ్య చనిపోయారన్న విషయం నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను అని నిషి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఎమ్మి తలరాత అక్కడికే రాసిపెట్టి ఉంది, బాధపడకమ్మి అని వైజయంతి సర్ది చెప్తూ ఉంటుంది. అసలు పోలీసులు మీనన్ మనుషులు ఇద్దరు షూటౌట్ చేసుకుంటూ ఉంటే అక్కడికి ఆవిడెందుకు వెళ్ళారు, అసలు ఆ షూటౌట్లో ఈవిడకు బుల్లెట్ తగిలింది, చనిపోయారని చెప్తున్నారు, అసలు ఎందుకు వెళ్ళారో ఏమీ అర్థం కావటం లేదు, నమ్మలేకపోతున్నానని యువరాజ్ అంటే, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధపడుతూ వెళ్ళింది, ఎందుకు ఏంటన్నది మనకు అర్థం కావటం లేదు అని వైజయంతి అంటుంది. తర్వాత కేదార్, దాత్రి ఇంకా మీ అత్తయ్య గురించే ఆలోచిస్తున్నావా, ఇప్పటికే 5 రోజులు అయిపోయింది దాత్రి, నువ్వు సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయటం లేదు, ఆలోచించకు దాత్రి, ఇక అన్నీ వదిలేసేయ్ అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటే, లేదు అత్తయ్య నా వల్లే చనిపోయారు, యామినికి నా ముఖం ఎలా చూపించను, అత్తయ్యకి నిజం తెలియకపోయి ఉంటే అక్కడికి వచ్చి ఉండేది కాదు, ప్రాణాలు వదిలేసి ఉండేది కాదు, నా వల్లే అత్తయ్య చనిపోయారని యామిని నిలదీస్తే నేను యామిని కళ్ళల్లోకి సూటిగా కూడా చూసి సమాధానం చెప్పలేను, అప్పుడు యామినికి నేను ఏం సమాధానం చెప్పను అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది. దాత్రి, నిజంగా ఆ రోజు నిజం తెలిస్తే కనుక యామిని నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, ధైర్యంగా ఉండు, నువ్వు నీ డ్యూటీ నువ్వు చేశావు అంతే, ఇందులో నీ తప్పేమీ లేదు అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు. మీ వదిన నిజాయితీని నిరూపిస్తానని నేను అత్తయ్యకి మాట ఇచ్చాను అని దాత్రి అంటే, అవును దాత్రి, ముందు ఆ విషయం గురించి ఆలోచించు, యామినికి తల్లి లేని లోటుని తెలియచెప్పు అని రాగిన్ గారు చనిపోయేటప్పుడు మనసులో ఎలాంటి కల్మషాలు పెట్టుకోకుండా అన్ని నిజాలు తెలుసుకొని ప్రాణాలు వదిలేశారు, మనస్ఫూర్తిగా వదిలేశారు, రాధాత్రి అందరూ నీకోసమే కింద చూస్తున్నారు అని కేదార్ చెప్తాడు. అమ్మ కౌశికి, జగదాత్రి ఎక్కడా, ఇంకా బాధపడుతూనే ఉందా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, అవును, రాగిన్ గారు చనిపోయిన దగ్గర నుంచి జగదాత్రి బాధపడుతూనే ఉన్నారు,
బాబాయ్ అని కౌశికి చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఆ ఎమ్మి ఎందుకు ఇంతలా బాధపడుతుందో నాకు అర్థమే కావటం లేదు. ఆ ఎమ్మి ఉన్నప్పుడు ఈ ఎమ్మి బాగా తిని కూర్చుండేది కదా! అసలు ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు అని వైజయంతి అంటే, రాగిని అత్తయ్య ఆ జగదాత్రిని తిట్టను కూడా తిట్టింది. ఈ జగదాత్రి బాగా తిట్టుకొని ఉంటుంది. ఆ శాపనార్థాలు తగిలి మా అత్తయ్య చనిపోయి ఉంటుందని నిషి అంటుంది. నిషి, జగదాత్రి సంతోషాన్ని ఎలాగూ ఓర్చుకోలేవు, బాధను కూడా ఓర్చుకోలేవా అని, జగదాత్రి నువ్వు ఇవేవి పట్టించుకోకు, వెళ్ళి టిఫిన్ చేయి అని కౌశికి చెప్తుంటే, టిఫిన్ కూడా తినకుండా ఎలా నీరసించిపోయావో చూడమ్మా వైజయంతి, వెళ్ళి టిఫిన్ పెట్టు అని సుధాకర్ అంటాడు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి పెడతావా లేదా అని సుధాకర్ తిడుతూ ఉంటే, రా అమ్మి మెక్కుదువు పెడతానని వైజయంతి అంటుంది. ఏంటి ఆ మాటలని సుధాకర్ అంటే, అదే తిందు రమ్మని పిలుస్తున్నాను బా అని వైజయంతి అంటుంది. పద దాత్రి తిందు అని కేదార్ అంటాడు. నాకు ఆకలిగా లేదని దాత్రి అంటుంటే, ఏమీ తినకపోయినా కూడా ఆకలి లేకుండా ఎలా ఉంటుంది రా దాత్రి అని కేదార్ బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే ఎవరో వస్తున్నారే అని యువరాజ్ అంటాడు. ఎవరక్క అతను అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అదే మనం ల్యాండ్ అమ్ముతున్నాం కదా, 10 crores అడ్వాన్స్ కోసం వచ్చారు. అతను డాక్యుమెంట్లు తీసుకొచ్చారు, అందరం సైన్ చేయాలి అని కౌశికి 10 crores తీసుకొచ్చి సంతకాలు చేస్తూ ఉంటుంది. కేదార్ నువ్వు కూడా వెళ్ళి సైన్ చేయి అని దాత్రి అనడంతో, ఈ కేదార్కి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, మీరు సంతకాలు చేయాల్సిన అవసరం లేదు అని నిషి యువరాజ్ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు కనుక సైన్ చేయకపోతే రేపు మీకే ప్రాబ్లం అవుతుంది వదిన, అందుకే నేను ఇలా చెప్తున్నాను అని దాత్రి అంటే, చూడండి ఆ అమ్మాయి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళకి ఈ ఇంటికి సంబంధం ఉన్నట్లే ఉంది కదా, వాళ్ళని కూడా సంతకం చేయమనండి అని అతను అంటాడు. చూడక వాళ్ళకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు చేయరు, మేము చేయనివ్వము అని నిషి యువరాజ్ అడ్డుపడుతూ ఉంటారు. అయితే కౌశిక్ గారు, వీళ్ళకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని మీరు నోటి మాట చెప్పండి, సంతకం చేయని అవసరం లేదు అని చెప్తుంటే, ఏంటొదినా అంతలా ఆలోచిస్తున్నారు చెప్పండి అని నిషి యువరాజు నిలదీస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి, అది సరే కానీ ఈ కేదార్ సంతకం చేయని అవసరం లేదు, కమలాకర్ సంతకం చేయకపోతే ఈ ల్యాండ్ అమ్మలేరు కదా అని వైజయంతి అంటుంది. అవును, కమలాకర్ బాబాయి ఇంట్లోనే ఉన్నారు కదా, కాబట్టి పిలిచి సంతకం చేయమంటే సరిపోతుంది అంతే కదా అని కేదార్ అంటాడు. ఎక్కడ ఆ రాగిని చనిపోయిన దగ్గర నుంచి కమలాకర్ కూడా ఎందుకో చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే చావును చూశాడు కదా, బాధ అనేది సహజమే. అసలు ఉదయం నుంచి ఇంట్లోనే కనిపించట్లేదు, నిన్న రాత్రే ఎటో వెళ్ళిపోయినట్లున్నారు, లగేజ్ కూడా కనిపించట్లేదు అని వైజయంతి అంటుంది. అదేంటి చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, ఉండండి నేను కాల్ చేస్తాను అని కేదార్ అంటే, ఏదో మనసు బాగోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే నువ్వేం దబ్బి ఫోన్ చేసేది, ఏం ఫోన్ చేయని అవసరం లేదు అని వైజయంతి చెప్పడంతో దాత్రి, కౌశికి, కేదార్, సుధాకర్ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే కమలాకర్ కావాలనే కనిపించకుండా వెళ్ళిపోయారా, లేకుంటే మీనన్ వాళ్ళు ఏమైనా కమలాకర్ని కిడ్నాప్ చేశారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.